అనుకున్నా మన అనుకునేటోళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఫ్రెండ్షిప్ లోనే మాత్రం. పుట్టినా తను పెళ్లి చేసుకున్నాను ఫ్రెండ్స్, కానీ అది ఆడదై పుట్టి నన్ను లవ్ చేస్తుంది. మరి ఎవరు లేరు కానీ ఉండే కలవని నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు. రిషి స్టైలిష్ అఫీషియల్ వాడు ఎప్పుడు నా హక్కు, నా ఫ్రెండ్, వాడు ఫర్ ఎవర్ నాకు అన్ని. వాడు దొంగ మొహం అంటే దొంగ మొహం. కళ్ళు ఒకటే జీవితం స్నేహాలే ఓ నువ్వు లేని లేక నాకు ఎందుకు మొట్టగొడు అంటే మొట్టగొడుతున్నావు కదా. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఇది తప్ప ఎవరు ఫ్రెండ్స్ లేరు నిజంగానే. ఉండి సో నేను దానికి కూడా మోనికాకి సారీ చెప్తున్నా. వెల్కమ్ టు ఇట్స్ మీ క్రేజీ. చెప్పదు బండ కంగారులో ఉందన్నమాట. అమ్మో టెన్షన్ టెన్షన్ ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇద్దరు ముఖ్యమైన మనుషులు వస్తారు. ఒకటి మా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి రమ్య గారు. మా పిల్ల వచ్చిందంటే ఇచ్చి పడతాం అనమాట. సో గైస్ మ్యాటర్ ఏంటంటే ఎన్ని గొడవలైనా ఎన్ని కొట్లాటలైనా ఎంత చీ అనుకున్నట్టు అనుకున్నా మన అనుకునేటోళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఫ్రెండ్షిప్ లోనే మాత్రం. మనం ఒక గట్టిగా మాట్లాడాలంటే రెస్పెక్ట్ లేనిది ఏదైనా ఉంది రిలేషన్షిప్ అంటే ఫ్రెండ్షిప్. ఎందుకంటే అడ్డగోళంగా తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, అల్లుకుంటాం, కొన్ని కలిపేసుకుంటాం లైఫ్ లో. మాకైతే నాకు పండుగలలో అయితే మా అంటే 2 hours మాట్లాడడం అంతే. దాని తర్వాత మళ్ళీ మాట్లాడుతాం. ఒకసారి లాస్ట్ టైం నా స్నాప్ లో నుంచి రిమూవ్ చేసింది, బ్లాక్ చేసి పడేసింది అన్ని. నాకు రమ్యకి 100 గొడవలు కానీ సిగ్గు లేకుండా అది నాకు ఫోన్ చేస్తే నేను దానికి ఫోన్ చేస్తాను. 24 గంటలు మోనికాకు సుట్టే ఉండాలని ఆమె కోరిక అనమాట. అది మొగడై పుట్టినా తను పెళ్లి చేసుకున్నాను ఫ్రెండ్స్, కానీ అది ఆడదై పుట్టి నన్ను లవ్ చేస్తుంది. మరి అతిగా ప్రేమిస్తుంది, నేనేం చేయలేను దానికోసం. అది మీకు అర్థమైంది కదా. దాని లవ్ వల్లే నేను చాలా సార్లు సఫర్. ఇప్పుడు మనం సెపరేట్ క్లిప్స్ తీసుకుందాం. ఫస్ట్ సెపరేట్ అయితే నీ ఫ్రెండ్ తో నువ్వు పిలుచుకొని నా ఫ్రెండ్ నా సైడ్ ఉంటుంది, నీ ఫ్రెండ్ ఇద్దరం కలిసి బ్యాండ్స్ కట్టాలి. ఎందుకంటే రమ్యకి గ్యాప్ ఇచ్చి మాట్లాడు. మనం మొత్తం కెమెరా అది చాలా రమ్య ఈ మధ్య ఎవరి కోసమో సైలెంట్ అయిపోయింది. పేరు చెప్తలేదు. ఎవరబ్బా ఎవరు ప్రేమలో పడ్డావు అంటే ఓపెన్ అవుతలేదు అనమాట. అది చెప్పది. రమ్యక త్వరలో పెళ్లి కూతురు కూడా కాబోచ్చేమో మేబీ. పెళ్లి పడతాం కదా. రమ్య పెళ్లి అయిందంటే వాడి తెంగుతాం మొత్తం. సో ఇదే బెస్ట్ డే అన్నమాట. బెస్ట్ డే ఫ్రెండ్షిప్ కి. నాకైతే చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు కానీ ఉండే కలవని నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు లేని టైంలో కూడా నేను అందరినీ చాలా మంచిగా చూసుకున్నా. సో ఇప్పుడు నాకు ఒకటే ఒక ఫ్రెండ్ ఉంది, అది కూడా పండు మాత్రమే. దాంతో నాకు ఎవ్వరు లేరు. ఇంకా స్కూల్ లైఫ్ లో ఉన్నారు కానీ వాళ్ళు ఇప్పుడు నాతో కొంచెం మాట్లాడట్లేదు. ఇక మొత్తం ఓవరాల్ గా అయితే పండు ఒకటే నా ఫ్రెండ్. నా బెస్ట్ ఫ్రెండ్స్ వల్ల మీకు తెలుసు ఆల్మోస్ట్ రిషి స్టైలిష్ అఫీషియల్ వాడు ఎప్పుడు నా హక్కు, నా ఫ్రెండ్, వాడు ఫర్ ఎవర్ నాకు అన్ని. వాడు ఎంత దూరం ఉన్నా యాక్చువల్ నిన్ననే కలిసినాం, ఇద్దరం కలిసి కాఫీకి కూడా పోయినాం. ఎందుకంటే వాడు ప్రతిసారి నన్ను టేక్ కేర్ చేస్తాడు. ఎట్లున్నావు, ఎలాంటి సబ్జెక్టులు తీసుకుంటున్నావు, జాగ్రత్తగా ఉండు, ఎవరిని హర్ట్ చేయకు, నువ్వు హర్ట్ కాకు, ఎందుకంటే నీకు ప్రేమ ఎక్కువ వస్తున్నా కూడా నువ్వు తట్టుకోలేవు అని అన్ని చెప్తాడన్నమాట. ఇంకా రమ్య అంటావా గల్లీ పోలీసు అసలు బీజే అంటే ఫస్ట్ మెయిన్ పిల్లర్సే రమ్య, నైని, మోనిక. దాని తర్వాత మూల స్తంభాలంటే పండు, సనక్క అని చెప్తా 100%. నయనతారని ముందే చెప్పిన. ఫ్రెండ్ మర్చిపోయిన ఫీల్ అవుతున్నావా? నయనతార నేను మర్చిపోయిన ఫీల్ అవుతుంది. నయనతార సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. సో ఇప్పుడైతే మా వాళ్ళు రాగానే మా వాళ్ళతో కొన్ని అడగాలి. మేమే ఉన్నామా వాళ్ళిద్దరికి బెస్ట్ ఫ్రెండ్స్, వేరే వాళ్ళు కూడా ఉన్నారేమో అని చూడాలి. పండుగ అయితే అంత లేదు. ఎంతమంది స్టోర్ పెట్టింది అది. నువ్వు 4th లో అంటే నువ్వు 4th లో ఉన్నావు. అడుగుతా అదే వచ్చిన తర్వాత. ఓకేనా? ఓకే. మన లవర్ సైడ్ ఉండాలి కదా. నువ్వు ఎందుకు బెస్ట్ ఫ్రెండ్ అక్కనే అమ్మనే తోలే అని చెప్తుంది. బెస్ట్ ఫ్రెండ్ అంటే కొన్ని చెప్పి ఇవన్నీ చెప్పుకోవచ్చు, లైక్ బయట తిరగవచ్చు. కానీ అబ్బాయిలు ఎవరు లేరు కదా. నువ్వు పండు
దొంగ మొహం అంటే దొంగ మొహం. అమ్మా చెప్పినా ఎన్నో లంగపల్లి చేసినాం మేము ఇద్దరం కలిసి. కళ్ళు తెంగరా చూడు ఫస్ట్ కళ్ళు తెంగరా. ఒకటే జీవితం స్నేహాలే ఓ ఎవరి ప్రేమ వాళ్ళది కదా ఎప్పుడే కాదు దీనికి. ఇది మొగోడు అయితే నన్నే పెళ్లి చేసుకుంటాడు ఏదైనా. నేను కూడా అబ్బాయిని అయితే పక్క మోనికనే చేసుకుంటాను. హ్యాపీ ఫ్రెండ్స్. ఫోన్లే నా ఫ్రెండ్ తెచ్చింది. రమ్యక్క హ్యాపీ ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉంటా కానీ హ్యాపీగా ఉంటా బేబీ. ఎందుకు బేబీ నువ్వు లేని లైఫ్ నాకు ఎందుకు? మొట్టగొడు అంటే మొట్టగొడుతున్నావు కదా. ఆల్రెడీ సగం మొట్ట కొడుతున్నావు. ఇట్రా ఇట్రా సగం ఆల్రెడీ మొట్ట అది రమ్య వాళ్ళని సగం మొట్ట కూర్చున్న ఫ్రెండ్స్ వాళ్ళే గుడుస్తాం. అది గుర్తుపెట్టు. సో మీ ఇద్దరు కొంచెం మాట్లాడుకుంటే సో గైస్ ఇప్పటికీ రమ్య పేరు నా దాంట్లో ఏముందో తెలుసు కదా మీకు. రమ్య నేను అసలు పేరు చేంజ్ చేద్దాం అనుకున్నా మౌనికది. చేంజ్ చేయొద్దు వేరే పెడదాం. ఫ్రెండ్షిప్ ఏగో రెస్పెక్ట్ లేని ఏదైనా ఉంది రిలేషన్షిప్ అంటే అది ఫ్రెండ్షిప్. ఎందుకంటే ఇందులో ఉన్నంత ఫ్రీడమ్, ఇందులో ఉన్నంత బూతులు, ఇందులో ఉన్నంత గలీస్తనం, ఇందులో ఉన్నంత సెక్యూరిటీ, ఇందులో ఉన్నంత ఇంకా వాటికి క్వైట్ ఆపోజిట్. మేము ఎప్పుడు అలా మాట్లాడుకోం. అబ్బా బేబీ నిజం బేబీ అని అంట. మీది వేరే మాది మీ సర్కిల్ మా సర్కిల్ కంపేర్ చేయొద్దు అస్సలు. ఓకే మహారాణి బ్యాచ్ ఉంటుంది. ప్రియా, రమ్య, రేషు ఇంకా దాని పేరు కానీ అందరికంటే స్పెషల్ నాకు మౌనిక. నాకు కూడా ఫస్ట్ ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరని. మేమిద్దరమే అలా లైఫ్ లో నాకు నువ్వే బేబీ. అందుకే థర్డ్ పొజిషన్ మీరు మాట్లాడు. వాళ్ళ టైం వాళ్ళు మాట్లాడుకుంటారు. రమ్య నువ్వు నా లైఫ్ లో నా ఫ్రెండ్ గా దొరకడం నిజంగా నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే నువ్వు నన్ను ఎంత గొడవలైనా ఎంత ఇదైనా నన్ను టేక్ కేర్ చేస్తావు. నా కోసం నిజంగా ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకో ఎవరైనా కొడుతుంది ఫ్రెండ్స్. ఎవరినైనా కొడుతుంది, ముడ్డ కొట్టేస్తుంది. మేము కూడా కొట్టుకొని మా ఇంట్లో కథలు అయిపోయి తెలుసా రమ్యక్కనే కొట్టి రమ్యక్క వాళ్ళ ఇంటికి వెళ్ళండి. మేమిద్దరం కొట్టుకున్నాం. మా మమ్మీ దగ్గర పోయి నేను కొట్టినా అని చెప్తుంది నన్ను. మళ్ళీ నైట్ మళ్ళీ ఇద్దరం కలిసి మార్నింగ్ కూడా నీకు రక్తం వచ్చింది మేకప్ వేసుకోండి. సిగ్గులేదు గైస్. పడితే ఒక్కడే మరి రారా అందరే. మళ్ళీ ఇంకోటి రమ్య విషయంలో చెప్పాలంటే ఇది నామోషిగా ఫీల్ అవుతుంది. అంటే కొంతమంది మస్తు చదువుకొని మస్తు ఇది చేసి మొట్ట కూర్చిపోయి ఉంటారు. కానీ దీని హార్డ్ వర్క్, దీని యాక్టింగ్ అని నిజం చెప్పాను. రమ్యక నీకు నచ్చదు అందరం అదే చెప్తాం. యాక్టింగ్ అయితే చించి పాడేసాను. సనాకి ఏం రాదు మోని అంటే ఇలా ఏం రాదు. ఇక ఒక డైలాగ్ చెప్పంటే 100 సార్లు చెప్తుంది. దీనికి డైలాగా ఒక నిమిషం ఇది మళ్ళీ రిపీట్ చేద్దాం. మోని మంచిగా రాలేదు అంటే మంచి వర్క్ చేస్తుంది గైస్. మంచి వర్క్ ఇస్తుంది. ఆ వీడియోకి ఎంత ఇవ్వాలో అంతవరకు ఇవ్వడానికి ట్రై చేస్తుంది. నాకు అందుకే రమ్య చాలా ఇన్స్పిరేషన్ చాలా మందికి. ఫస్ట్ గల్లీ పోలీస్ అప్పటి నుంచి దీని షార్ట్ వీడియోలు చూడండి, ఏదైనా కంటెంట్ వీడియోలు అయినా సరే 100% చేయడానికి ట్రై చేసింది. అది రమ్య అంటే. ఓకే రమ్య, మన ఫ్రెండ్షిప్ సందర్భంగా నేను నీకోసం చిన్న బ్యాండ్ తెచ్చా. నేను కూడా చిన్న బ్యాండ్ తీసుకొచ్చింది. ఇది బ్యాండ్ భరత్ అంటున్నా. భరత అంటారా బాబు? పట్టుకో. మా ఫ్రెండ్కి నేను వేసుకుంటా. మీ ఫ్రెండ్కి నేను వేసేటప్పుడు నేను పట్టుకుంటా. కంగారు పడకు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బంగారం. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని లంగ పంచాయతీలు చేసినాం ఇద్దరం కలిసి గాయస్. రాసింది చదువుకోవాలి డొల్లా లోపల ఏం లే. సరే అటు చదువు అంటే నిజంగా చదువు అంటే నేను మొట్ట ఊడిపేస్తాను. వీళ్ళకి తెలుసు. నా ఫ్రెండ్ ఫ్రెండ్ చదివినా ఇప్పుడు అది నీ చదువు. నీ ఫ్రెండ్కి ఏంటి చదువు రాదు. ఎరుపు అంతా ఫోన్ చేసింది అందుకే పక్క పోయింది. మనసులో నిద్రపోదు ఫ్రెండ్స్. మోనిక మనకు 3 ముళ్ళు వేస్తున్నా. మోనిక నాకు తెలిసి నన్ను ఎప్పుడో ఒకసారి లగ్గం చేసుకుంటా.
పక్క వేసుకుంటా. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎప్పుడన్నా తీసినావు నీ పని చేస్తా. దా పెడతాను నెక్స్ట్ ఇప్పటికి ఇది తర్వాత వేరేది ఇస్తా. మా 20 రూపాయలు తెచ్చి దాపెట్టదు, అది ఎంత తెచ్చింది 300 తెచ్చింది. 20 రూపాయలది కాదు అక్కడ 20 రూపాయలా? లైట్ తీసుకోవాలి కుళ్ళు పట్టుకోలేకపోతుంది. సో గైస్ వీళ్ళిద్దరు తీసుకుందాం. ఫోన్ మాట్లాడుతుంది, ఇది పట్టుకుని దయచేసి. సరే నువ్వు చెప్పాలంటే పండుగ ఏం చెప్తావు? చెప్తాను ఇప్పుడు. అదే ఇది మా పండిచ్చింది, పట్టుకోవట్లేదు. నీ పండించింది నాకు వద్దు. అది నా మరదలు, అట్లా ఫీల్ కాదు. గైస్ ఇక్కడ ఏంటంటే నాకు 2 మరదలు ఉన్నారు ఫ్రెండ్స్, అదే నా బాధ. సారీ అనదర్ బాయ్ ఫ్రెండ్. సో సో ఇప్పుడు మన ఇద్దరం ఫస్ట్ నువ్వు మాట్లాడుతావు. నీకోసం నేను ఎంత మాట్లాడినా ఎందుకు అట్లే అక్క రేసులో జర ఉండండి. సో గైస్ నాకు పండుకి చాలా అంటే చాలా మెమొరీస్ ఉన్నాయి. ఎందుకంటే నేను సాయి గారిని లవ్ చేయడానికి రీజన్ కూడా ఇదే. సో చెప్పే నిజం చెప్పు. ఇదే అది నాకేదో వినబడ్డది. మధ్యలో మనం పిచ్చిపోగలం ఎవరికి చెప్పొచ్చిన మంచిగా గుర్తు చేసుకో. కాదు మీకు కాదు, అంటే ఫస్ట్ ఇంకా వేరే స్టోరీ జరిగింది, చెప్పొచ్చింది. కానీ వాళ్ళిద్దరు లవ్ కి బ్రోకరేజ్ చేసేది నేను. అంటే సాయి గారితో మాట్లాడకపోయినా సరే ప్లీజ్ బేబీ మాట్లాడమని ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వమని అబ్బాయికి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో మై చోటు సంథింగ్ పెట్టుకునే వాడికి కూడా తెలియదు. నేను వాడి చెప్తుండే అరే ఆ పిల్ల నేను లవ్ చేస్తుంది అంటాడు. లవ్ చేయని నాకు అనవసరం అది అని అంటుండే. అరే అట్లా కాదురా అట్లా మా ఇద్దరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఇది టీమ్ లో నుంచి వెళ్ళిపోయినా సరే నాకు కాల్స్ చేస్తుండే. మేము బయట కలిసే వాళ్ళం, చార్మినార్ అట్లా మేమందరం కలిసే వాళ్ళం. దానివల్ల కొన్ని ఇష్యూస్ కూడా అయినాయి, మా ఇద్దరికి చాలా ఇష్యూస్ కూడా వచ్చినాయి. కానీ ఇప్పటికీ మేము కలిసి ఉన్నాం. సో నాకు ఇది తప్ప ఎవరు ఫ్రెండ్స్ లేరు నిజంగానే. దీని కూడా తెలిసి ఎవరైనా ఉన్నారా? సో ఉన్న వాళ్ళందరూ మోసం చేసి వెళ్ళిపోయారు. ప్లీజ్ నా స్టోరీ ఎప్పుడు పెట్టినా చెప్పాలంటే నా లైఫ్ లో ఫ్రెండ్స్ వల్ల మొడ్డ గుడిచిపోయినా. అలా నాపమను చెప్పు. ఫ్రెండ్స్ వల్ల నేనైతే మొడ్డ గుడిచిపోయినా. నన్ను ఎవరైనా మొడ్డ గుడపలేదనంటే దీన్ని నేను నమ్మేది చివరి పర్సన్ సనా ఒకతే. ఫస్ట్ దీన్ని నమ్మినా చివరి దాకా దీన్ని నమ్ముతా. ఒకవేళ ఇదేమైనా చేస్తే ఫస్ట్ చెయ్యాలి అలాంటివి. సో నాకు ఎప్పటికైనా జెన్యూన్ ఫ్రెండ్ అంటే మా బేబీ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బేబీ. సో ఎప్పటికి మనం లైఫ్ లాంగ్ ఇట్లానే కలిసి ఉండాలి. నన్ను వదిలి నువ్వు వెళ్ళొద్దు. నేను ఏదైనా తప్పు చేసినా సరే వచ్చి నాతో మాట్లాడు. నేనైనా నీకు సారీ చెప్తా, నువ్వైనా సారీ చెప్పు నాకు. కానీ అట్లా మనం విడిపోవద్దు అందరిలాగా, ఓకేరా? నాకు బ్రేకప్ అయ్యి 8-9 months అయింది. నాకు అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు గుర్తొచ్చింది ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ పర్సన్ ఈమెనే గుర్తొస్తుంది. నాకు ఇంకెవరు గుర్తురాదు. ఆమె తర్వాత ఆమె మళ్ళీ నా చంపిదెంగుతుంది. ఆమె అక్క, నేను ఫ్రెండ్ వదిన అవుతుంది. అజయ్కి అక్క కదా. బ్రేకప్ అయినంత మాత్రం నేను అట్లా పిలవలేను. నాకు ఎప్పటికీ వదిననే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పిలవంగానే అది వచ్చింది చూడు, మాకు ఆడ చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేము డైరెక్ట్ కెమెరా పెట్టినా సరే అది ఏమనలేదు. సో అక్కడ కూడా ఎందుకంటే పండు అన్ని విషయాలు మాకు తోడు ఉంటుంది. సో నేను ఒక టైంలో మౌనికక్కను వదిలేసిన ఒక 1.5 months. ఆ టైంలో కూడా పండు చూసుకుంది దగ్గరుండి. సో నేను దానికి కూడా మౌనికక్కకి సారీ చెప్తున్నా. సో మా బాండింగ్ అంటే ఎండ్ ఆఫ్ ది డే మా బాండింగ్ ఇట్లానే ఉంటుంది మా నలుగురిది. రమ్యక్కకి మాకు కూడా చాలా ఉన్నాయి, కానీ రమ్యక్క మధ్యలో సమ్ ఇష్యూస్ వల్ల వెళ్ళిపోయింది. అక్కడ నుంచి కొంచెం మాట్లాడుకోలేము. కానీ తిరుపతి వెళ్ళింది ఫస్ట్ రమ్యక్కతోటే. నేను నా లైఫ్ లో పోయింది వీళ్ళతోటే నేను. కానీ అప్పటి నుంచి మా బాండింగ్. ఈమైతే ఎట్లా ఊరుదాడా ఇట్లా అది అని చెప్పి అనేది తెలుసా ఫస్ట్ నన్ను బెదిరించేది. సో వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అక్క, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అక్క, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే పండు. ఏమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. సో బేబీ అప్పుడప్పుడు అట్లా వస్తుంది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అదే నాకు పండు అంటే దీనికి సనా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గొడవ అయిపోద్ది. ఈ విషయంలో అయితే పక్కా గొడవ అవుతుంది. బేబీ అనే అనాలి. అగ్గర్చి సనా అన్న బేబీ అని. బేబీ కాదే చిత్రపూర్లోనే ఎందుకు పెట్టారు మీటింగ్? నాకేమేమో గుర్తొస్తుంది. అందరు మిస్ అయ్యారు కదా, ఇప్పుడు అందరు వచ్చిర్రు. అదిగో అంతమంది చూస్తుర్రు.
ఇంత పెద్దోళ్ళు అంటే మేము మంచం తీసి పెళ్లి చేసాడు. సో మీరు చెప్తారా మీ ఇద్దరికి మళ్ళీ గ్యాప్ చెప్పారమ్మా. నాకు మౌనిక అంటే చాలా ఇష్టం, కానీ మౌనిక నన్ను అస్సలు అర్థం చేసుకోదు గైస్. నాకు ఫుల్ కోపం వస్తుంది. ఆ టైంలో నేను ఎట్లా కొట్టాలనిపిస్తుంది అంటే అసలు ఈ దునియాలో ఎవ్వరు కొట్టరు అంతగానో కొట్టాలంటే. మన బ్యాచ్ ఎవరు రమ్య అయితే సనాని మొత్తం ఓడిపేసింది కొద్ది రోజులు. ఇట్లా ఒకసారి తిట్టే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువ ఉండదే. మీరేంటి ఇట్లా తయారైనారు అంతే మేము సో గాయ్స్ ఎరుపుకలం కాబట్టి చిన్న అందరికంటే చిన్న నేనే. సారీ ప్లీజ్ అమ్మ తోడే చెప్పు. నేను ఇక్కడ మీ ఎస్ఆర్టీ లోకి వచ్చినాక నాకు తెలుగు అనేది నాకు అసలు వస్తుండనే కాదు. అలాంటిది నువ్వు ముంబై ఫిగర్ లో ఉంటావు బేబీ. ఫస్ట్ అదేమని సెట్ చేసినది ఎవరు? నీ పక్కన ఆమెను అడుగు. సెట్ చేసింది కాదు, సెట్ చేసుకున్నావా లేదా? ఇప్పుడు లేదు. నువ్వేదో నాకు బూతులు వినబడుతున్నాయి. కొంచెం వైబ్రెస్ కొంచెం తక్కువ పెట్టాల్సి. మా ఫ్రెండ్ ముంబై హీరోయిన్ పట్టిండు మా అన్న. అర్థమవుతుందా? అట్లానే గుడిపాలి. దీని లైఫే ఒక మూవీలా ఉంటది, ఎందుకంటే ఇది హీరోయిన్ కాబట్టి కదా. అప్పుడప్పుడు నా గురించి నిజాలు చెప్తూ ఉంటది. అంతే. సో గైస్ ఇంకా మీకు మా తరపు నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా కావాలంటే కింద కామెంట్స్ చేయండి. ఖచ్చితంగా మేము నెక్స్ట్ వీడియోకి అయితే అన్ని క్లారిటీ ఇస్తాం. నేను మోనికాకు ఆల్రెడీ అన్ని ఇచ్చినాం. సో చాలా మంది ఇంకా అంటారు, మోనికా చెప్పిన తర్వాత కూడా అంటారు అజ్జన వాళ్ళ డాడీ చచ్చిపోయినప్పుడు వెళ్ళలేదు అది ఇదని. మేము వెళ్ళినాం, కావాలంటే దీని రాలేదా, రమ్యక కూడా వచ్చింది, అందరం వచ్చినాం. సో అక్కడ మేము వీడియోస్ తీయలేం కాబట్టి తీయలేం అంతే. సో మేము కూడా ఏం తీయలేదు కదా. ఫ్రెండ్షిప్ డే మా సబ్స్క్రైబర్స్ కి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మా సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మా ఫ్రెండ్స్ తో మేము ఇలా చెప్తాం, మీరు కూడా లాస్ట్ ఇయర్ ఫ్రెండ్షిప్ డే కి మేము అందరం చాలా మిస్ అయినాం. అంటే ఆఫ్ కెమెరా మేము చాలానే చేసుకున్నాం కానీ ఆన్ కెమెరా చేసుకోలేదు. లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ సార్. బై.